అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. శివమహాపురాణంలోని మిగతా భాగం. మునుల ప్రశ్నకు సమాధానంగా సూతుడిలా అంటున్నాడు. మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ మూటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు గాని మూర్తి అందు గాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి. సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనోనైర్మల్యము దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. శక్తి ఉంటే శివునకు మండప, గోపుర, తీర్థ, మఠ, క్షేత్ర నిర్మాణాలను చేయాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, వింజామరాదులతో సేవించాలి. ప్రదక్షిణ, నమస్కారాదులు, జపము శక్తి మేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి తరించారు. సూతుని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు. ఓ సూత మహాముని, సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చించబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రం లింగమునందు మూర్తి అందు కూడా పూజించబడడానికి కారణమేమిటి? మునుల ప్రశ్నకు సంతసించి సూతుడిలా ఉత్సాహంతో చెప్పసాగాడు. ఓ ఋషులారా, మీరడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడొక్కడే, ఇతరులు కారు. శివునిచే చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను, వినండి. శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునికి రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగం నందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి అందు కూడా ఆరాధించబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచులు కారు కనుక వారిని నిర్వికార తత్వం లేదు. లింగ రూపంలో పూజ లేదు. వారు పరబ్రహ్మ స్వరూపులు కారు, జీవులే ఎగుచున్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా అంటే ఓంకార లక్ష్యంగా నిరూపించబడింది. మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నను పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగాడు. నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్య విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువుగారైన వ్యాస భగవానులు దానిని నాకు ఉపదేశించారు. నేను మీకు ఉపదేశించాను. మునులారా, మరొక రహస్యం చెబుతాను, వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలుగా దక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడొక్కడే లింగమును మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వకల్ప ప్రళయాంత వేళ మహాత్ములైన బ్రహ్మ, విష్ణువులు పరస్పర ఆధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమగు స్తంభరూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము, మూర్తి ఈ రెంటి యొక్క ఆవిర్భావ కథను చెప్పవలసిందిగా కోరగా నందీశ్వరుడిలా చెప్పాడు. పూర్వం విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువుని చూచి ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవెవరు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరుండి ఉన్నావు. లే, నేను నీకు ప్రభువును, నాథుడును. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విధి. బ్రహ్మగారి మాటల్ని విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు. ఓ వత్స, నీకు శుభముగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖం చింతాగ్రాస్తమై ఉన్నది. చూపులు ప్రసన్నంగా లేవు. కారణమేమిటి? విష్ణువు యొక్క శాంతవచనాలను లక్ష్యపెట్టక బ్రహ్మగారిలా అన్నారు. ఓ విష్ణు, అభిమానధనుడనైన నేను ఏ ప్రమాణానికి అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడును. ఆ వేగంతో వచ్చాను. నిన్నో జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే. బ్రహ్మగారి అవిద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నువ్వు చోర భాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడని నేను. నా నాభికమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడు నీవు. నాకు పుత్రుడు. తెలుసుకో, వ్యర్థాలాపాలు వద్దు. ఈ విధంగా మోహ విభ్రాంతుడైన బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభువును అని ఒకరు
నేనే ప్రభువునని మరొకరు. ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులైనారు. హంస వాహనారూఢుడై బ్రహ్మగారుడు, గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచర గణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతుంది. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింపచేసిన బాణాయుద్ధం ముగిసింది. జయకాంక్ష తత్పరులై పరస్పరం అస్త్రప్రయోగానికి తలపడ్డారు. ఈ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయం నిశ్చింతం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. మహేశ్వరాస్త్ర సంజనిత ధూమానలపాతానికి బ్రహ్మవాహనమైన హంస వైవర్ణ్యాన్ని పొందినది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిలిన విధాతను చూచి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందని హంస పలికిన వెక్కసపు పలుకులకు మిక్కిలి కోపించి దురాసాదమైన రౌద్రవేగానికి శరీరం కంపమంద శిఖాబంధనం నుండి వీడి పారాడ అత్యుగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలువును గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్రరాజ్యాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురిచూసి విరించి ప్రయోగించాడు. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరము అయిన అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకానికి భీతిని కల్పిస్తోంది. బృందారకులందరూ భయకంపితులయ్యారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞ లేనిదో లోకంలో గడ్డిపూచు కూడా కదలదో అట్టి త్రిశూలిని శరణ పొందుదాం. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకొని మణిప్రభా మండితమైన సభామండపంలో ఉమాసహితుడై ప్రమదగణాలను పరిష్టించి ఉండగా భుజవల్లుల కంకణ జనత్కారంతో రంగా ధ్వనింప చామర గ్రాహిణులు వింజామరలు వీస్తుండగా వేదరాశి పేదయే స్తుతిస్తుండగా కనుల పండువగా కలువు తీరియున్న ప్రణవ శబ్ద వాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నులు ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణామాలాచరించారు అమరులు. అంత శివుడు మంగళకరము అర్ధగాంభీర్యము గల మాటలతో దేవతలనిలా క్షేమ సమాచారం అడిగాడు. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహం వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధురవచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరుగా దేవతలను సంతుష్టాంతరంగుల్ని చేసి 100 మంది ప్రమద గణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో ప్రణదగణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో, ఛత్రచామారదులతో, సంగీత నాట్య మేళాలతో, వాద్య బృందాలతో ఎడతెరపిలేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యఘోష సద్దుమణిగింది. ఘనకోలాహలం అణిగింది. పరస్పర విజిగీషతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్ర దారుణ మారణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన అస్త్రాలను శాంతింపచేయ సంకల్పించిన శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షించబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకొని లోకాలకు శాంతిని, కళ్యాణాన్ని కలిగించిన విస్మయవాహనము, అద్భుతము అయిన అగ్నిస్తంభాన్ని చూచి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువులు ఇరువురు ఈ అగ్నిస్తంభం ఎక్కడ పుట్టింది, దీని ఆద్యంతములు ఎక్కడ, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారి దైవత్వమందు వారికి గల అమితమైన విశ్వాసంతో అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షకారార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని, బ్రహ్మ హంసరూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా గాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు, బ్రహ్మగారి కంటే ముందుగా. ఇక బ్రహ్మగారు హంసరూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుచున్న అద్భుతమైన మొగలి పువ్వును చూచాడు. అది అతి సురభిలంగాను సువర్ణ దీతులను వెదజిల్లుతున్నది.
అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది. బ్రహ్మ, విష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వల్ల శిరస్సు నుండి జారిపడిన పువ్వు అది. బ్రహ్మ, విష్ణువులకే కాదు లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూసి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడి నుండి జారిపడుతున్నావు? నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది. ఓ జీవ, అప్రమేయమైన ఈ అరుణస్తంభం యొక్క అగ్రభాగాన్ని నేను ఎరుగును. చిరకాలం క్రిందట స్తంభం యొక్క మధ్యభాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని. ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్ని ఇలా ప్రార్థించాడు. ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త అయిన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకు ఒక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యమని సాక్ష్యం చెప్పాలి అని అన్నాడు. ఆపత్కాలంలో అసత్యమాడడం తప్పు కాదు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరే అని అంగీకరించింది. మిక్కిలి శ్రమ చెంది డస్సియున్న విష్ణువు ఎదుటగా అలాగే సాక్ష్యం చెప్పింది. కోటి సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూచి ముకులితహస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు. స్వామి, ఆద్యంతములు లేని విరాట్ స్వరూపుడవు నీవు. కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయడానికి పూనుకున్నాం. ఓ కరుణాకర, దయార్థ దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు. ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువుని చూసి ఈశ్వరుడు, ఓ వత్స, నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమానంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర, ప్రతిష్ఠ, ఉత్సవ, పూజాదికాలు నిర్వర్తించబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువు తనతో సమానమైన స్థానాన్ని కల్పించాడు. అసత్యమాడిన బ్రహ్మగారి తర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలముందు నిలిచి శివునికి నమస్కరించి, ప్రభో, నేనెవడను అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుష్, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నే చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు. ఓ పూర్ణపురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు. భ అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వమనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి గనక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామం ఉంచాను. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడనే నామంతో వ్యవహరించబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్తకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడనే పేర్లు, శివభక్తులతో ఆరాధించబడతావు. ప్రకాశ విమర్శలు, శివశక్తులు, భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది. వత్స, ఈ బ్రహ్మ లోకాలకు ఆదిదైవం కనుక ఇతనిని వేగంగా నీ నిశిత కరవాలంలో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్సులను కూడా ఖండించబోయాడు. అంత బ్రహ్మగారు అలంకారంలోడ, జుట్టుముడి వీడ, ఉత్తరీయపు జాడ మరచి చండమారుతిని చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మాలపై పడ్డాడు. అంత దయాళువులైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నీవే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఇతడు నీ అనుగ్రహపాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థించబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కి పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించి ఇలా మందలించాడు. ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరతత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ, స్వామి, వరద, నువ్వు మహావిభూతుడవు. నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువును ధనస్సుగా గలవాడు, మంగళప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా ఈశ్వరుడిలా అన్నాడు. ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై
లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అగ్న్యోష్టమం, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం. అంగములన్నీ ఉన్నా దక్షిణలిచ్చినా నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూచి, ఓసి దుష్టకేతకుమా, నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదులు యందు స్థానం లేకుండు కాక అని శపించగా దేవతలు ఆ పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు. శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి, ఓ నాథా, నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్నునే నేను దర్శించాను. నాకు అనృత దోషం ఎక్కడా అని సదా మధ్యమందు స్తుతించగా శివుడిలా అన్నాడు. ఓ కేతకి, ఈశ్వరుడినైనా నే పలికినది విధివాక్యం. కావున నిన్ను నేను ధరించను. నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకునే ఉంటావు. ఇతర పుష్పాల వలె నీకు వికసనం లేకపోవుగాక. నీకొక్క వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేది ఉండదు. ఛత్రరూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానం ఇచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు.